నేను కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయిపోయాను కదండీ! ఎందుకో కంట్రోల్ చేసుకోలేకపోయాను. మోక్ష ఏడ్చేసరికి నాకు కూడా ఏడుపొచ్చేసిందనమాట. అందుకే నేను కూడా ఏడ్చేసాను ఫుల్‌గా. నేను ఒక్కదాన్నే కాదులెండి. ఇక్కడ అందరి పరిస్థితి మాక్సిమం ఇలాగే ఉంటది. నాకు యూట్యూబ్ ఛానెల్ ఉంది కాబట్టే మీరు నన్ను చూడగలుగుతున్నారు. వాళ్ళకి లేదు కాబట్టే వాళ్ళని మీరు చూడలేకపోతున్నారు. మీరిప్పుడు చూస్తున్న నా లైఫ్ స్టైలు నాదొక్కరిదందే కాదండి. ప్రతి ఒక్క సోల్జర్ వైఫ్‌ది. ఇప్పుడైతే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. నేను రైస్ పెట్టేసాను. నాకైతే తినాలనిపించట్లేదు కానీ మోక్ష కోసం వండుతున్నాను. మా ఆయన డ్యూటీకి వెళ్తూ ఇంట్లోకి ఒక 10 డేస్‌కి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చిపెట్టేసారు. ఈ 2 వాటర్ బాటిల్స్ నాకు 10 డేస్‌కి ఈజీగా సరిపోతాయి. ఒకవేళ సరిపోకపోయినా మా ఇంటి పక్కనే ఆరో ఉంది. వెళ్ళి తెచ్చేసుకుంటాను. ఇంకా అలాగే 10 డేస్‌కి కావాల్సిన సామాన్లు, కూరగాయలు, మోక్షకి స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, బన్స్, ఫ్రూట్స్ అన్నీ తెచ్చిపెట్టేసారు. ఇంకా ఏదైనా అవసరమైతే నేను వెళ్ళి తెచ్చుకోగలను. కాకపోతే కొంచెం చలి స్టార్ట్ అయిపోయింది కదా! మోక్షకి ఫుల్‌గా కోల్డ్ చేసేసింది. అందుకోసమనే బయటికి వెళ్ళడానికి కొంచెం భయపడుతున్నాననమాట. ఇప్పటికైతే ఇంకేం అవసరం లేదు. అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. చక్కగా వండుకొని తినడమే అనమాట. ఇప్పుడైతే మోక్షమ్మ మంచి నిద్రలో ఉంది. ఇక్కడ కొంచెం చలి ఎక్కువ ఉందని చెప్పాను కదా! అందుకే హీటర్ పెట్టాను. రూమ్ కొంచెం వెచ్చగా ఉండేసరికి మంచిగా నిద్ర పట్టింది మోక్షకి. ఇక నేను తనని పడుకోబెట్టేసి ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాననమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.